యేసుక్రీస్తు ప్రశస్త నామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభమగుగాక. దేవుని దివ్యమైన ఆశీర్వాదం మీపై నిలుచునుగాక. మన ప్రభువు గొప్ప దేవుడు. స్తోత్రం. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాల్లోకి వెళదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. స్తోత్రం. ఒకసారి వాక్యం అందరూ నా వెనకాల చెప్పండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మన గృహాల్లో తండ్రి పొద్దు నుండి సాయంత్రం దాకా కష్టపడతాడు. తల్లి కూడా ఇంట్లో చాలా శ్రమపడి ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకోసం అంటే తండ్రి ఉద్దేశం, నా బిడ్డకి కడుపు నిండా ఆహారం పెట్టాలి, నా బిడ్డలు పస్తు ఉండకూడదు, నా బిడ్డలకు చక్కటి ఆహారం పెట్టాలి అనే ఆయన కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటాడు. ఆవిడ కూడా ఒక్కొక్క సమయంలో భర్తకు సరైన రాబడి లేకపోయినా, సరైన రాబడి భర్తకు లేకపోయినా, ఏదో ఒకలాగా తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఆమె కూడా తన కడుపు కట్టుకొని పోషిస్తూ ఉంటుంది. ఇది మన అందరికీ తెలుసు. ఇక దేవుని యొక్క సన్నిధికి వచ్చేసరికి, దేవుడు కూడా ఆయన మన ఆత్మలను పోషించే దేవుడు. ఎవరైనా చెప్పండి. మన ఆత్మకు ఆహారం పెట్టి పోషించే దేవుడు. స్తోత్రం. దేవుడు మన ఆత్మకు పెట్టే ఆహారం ఆయన వాక్యం. ఆ వాక్యం అనే ఆహారం నీ ఆత్మకు భోజనంగా దేవుడు పెడతాడు. దేవుడు పెట్టిన వాక్యాహారాన్ని నీ ఆత్మలోకి నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. నేను పరిచర్యకు వచ్చి 18 సంవత్సరాలు అయింది. కొన్ని వేల 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 వర్తమానాలు నేను ఇచ్చాను. కొన్ని వేల ప్రసంగాలు నేను చేశాను. దగ్గర 1,00,000 ప్రసంగాలకు వెళ్ళిపోతానేమో. ఈ 20 సంవత్సరాల్లో అన్ని వర్తమానాలు నేను ఇచ్చాను. దేవుడు నన్ను అభిషేకించి వాడుకున్నాడు. ఈ వేల లక్షల ప్రసంగాల్లో ఏదో ఒక ప్రసంగాన్ని ఎంపిక చేసుకొని ఆదివారమో శుక్రవారమో వాక్యం చెప్పటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడ వాక్యం చెప్పటానికి దేవుడు నాకు సమయం ఇచ్చిన ప్రతిసారి నేను చేసేది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మోకరిస్తాను. మోకరించి, తండ్రి
రేపు నీ బిడ్డలకి పెట్టడానికి ఆ భోజనం ఏంటో నా చేతిలో పెట్టు, ఆ వాక్యం ఏంటో నా హృదయంలో పెట్టు అని ఏడ్చుతూ కన్నీరు కార్చుతూ దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాను. ఈ లక్షల వర్తమానాల్లో ఏ ప్రసంగం అన్నా ఒకటి చెప్పేయచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ నా సొంత నిర్ణయాలతో మీకు వాక్యం చెప్తే మీ ఆత్మకు బలం ఉండదు. మీ ఆత్మకు బలం లేదనుకోండి, మీ జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితుల్లో మీరు నిలబడటం చాలా కష్టమవుతుంది. అందుకని దేవుని ముఖతః ఏ సందేశం వస్తుందో ఆ సందేశం మీకు నేను అందిస్తే మీ ఆత్మకు బలం ఉంటుంది, మీ జీవిత పోరాటాల్లో మీరు గెలవగలుగుతారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఈ భౌతికమైన ప్రపంచంలో నీకున్న బలాన్ని బట్టో, నీకున్న తెలివిని బట్టో, నీ దగ్గరున్న డబ్బును బట్టో, నీ ఆరోగ్యాన్ని బట్టో, నీ పరిస్థితుల్లో నువ్వు విజయం సాధిస్తావని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే. అది కేవలము నీ యొక్క అమాయకత్వం మాత్రమే. ఈ లోక ప్రయాణంలో నీ జీవిత యాత్ర అంతా కూడా ముగించుకొని ఈ భూలోకాన్ని విడిచి పరమ తండ్రి ఒడిలో నువ్వు చేరేదాకా ప్రతి క్షణం ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ఆత్మ నీకు తోడుగా ఉండకపోతే నీ జీవితంలో గెలుపు అనేది ఉండదు. ఈరోజు నేనే గెలిచాను అన్నవాడు రేపు అడ్రస్ లేకుండా అయిపోయే రోజు వస్తుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఎంతమందికి తెలుసు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అబ్బా, అందుకని నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు చదువు ఉంది, డబ్బు ఉంది, 10 మంది నాకు ఉన్నారు, లేకపోతే నేను ఒక ఉన్నత స్థానములో ఉన్నాను, గొప్ప అధికారము కలిగి ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ అదంతా కూడా పెంట మీద పోయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆనుకొనునో వాడు ధన్యుడు. స్తోత్రం, స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి ప్రార్థన వెంటనే వింటాడో తెలుసా? దేవుడు ఎవరి జీవితాల్లో తానే ఉండి నడిపిస్తాడో తెలుసా? దేవుడు ఎవరికి తన గొప్ప గొప్ప సహాయాన్ని పంపిస్తాడో తెలుసా? ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రీతిగా విని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే భయంతో విని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే భయంతో విని ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటూ దానిలో మేము జీవించాలని ఆశపడతారో వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉంటాడు. నువ్వు ఏవేవో చేస్తే దగ్గర ఉండడు. వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు నిద్రపోతానో, వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అసహనంగానో, వాక్యం చెప్తున్నప్పుడు ఆ మాటల్ని వ్యతిరేకిస్తూనో, వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఇష్టం లేనట్టుగానో ఉండే వ్యక్తివైతే అంటున్నాడు ఆయన, నా నామము కంటే నా వాక్యాన్ని హెచ్చించాను. ఎవడైతే నా వాక్యాన్ని గనపరుస్తాడో వాణ్ణి నేను గనపరుస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 12:30 ఆ టైం వరకు ప్రేయర్ చేసుకున్నాను, నిద్రపోయాను. చాలా లేటుగా నిద్ర పట్టింది. నాకు నిద్ర పట్టేసరికి 2 అయ్యింది. ఇంకా కొంచెం స్లీప్లోకి వెళ్ళేసరికి నేను అమ్మగారు చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం. ఇద్దరం తెల్లటి వస్త్రాలతోటే ఉన్నాము. మేం కానుకోలేదు. హైనా జంతువు తెలుసా మీకు ఎవరికైనా? హైనా జంతువు ఎవరికి తెలుసు? కెన్ యూ షో? హైనా లైక్ డాగ్, పెద్ద కళ్ళు ఉంటాయి. నార్నియా దానిలోనే ఎందులోనో ఒక సింహాన్ని హైనాలు చుట్టేస్తాయి తెలుసా?
హైనా. ఆ హైనా మా వెనకాల వస్తున్నాయి. మాకు తెలీదు. ఇద్దరం చేయి పట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నాను. ఆ చేయి పట్టుకుంటాను, ఇద్దరం వెళ్ళిపోతున్నాం అన్నమాట. అదిగో చూడండి, అది హైనా. ఒకటి చూపించవయ్యా, అన్ని చూపిస్తే చూడలేరు మా పిల్లలు. క్లియర్గా అవన్నమాట. చూసారా, అవి మా వెనకాల వస్తున్నాయి. నేను చూడలేదు. వెనకాల వచ్చినాయి, ఒకసారి మమ్మల్ని దాటి ముందుకెళ్ళిపోయి మా చుట్టూ, నా చుట్టూ తన చుట్టూ మేమిద్దరం ఉన్నాము. ఏమైందనుకున్నారు? నా వీపు తన వీపు ఇలా కలిసిపోయింది, ఇద్దరం ఇలా ఉన్నాం. మా చుట్టూ ఉన్నాయన్నమాట. ఏంటిది అనుకుంటున్నాను. ఏంటి ప్రభా అనుకుంటున్నాను. ఏంటైనా ఏంటి ఇలాగా మమ్మల్ని చుట్టుముట్ట, ఏంటి భయం అయితే రావట్లేదు, కానీ ఆలోచన ఏంటిది అనుకుంటూ ఉంటే ఆకాశంలో ఒక్కసారి ఒక పెద్ద మెరుపు వచ్చిందనమాట. ఆ మెరుపు రావటము రెప్పపాటు కాలములో మా చుట్టూ అవి ఉంటే మమ్మల్ని ఆనుకొని మా చుట్టూ చాలా, నేను అనుకుంటున్నాను ఒక 6 అనుకుంటాను దేవదూతలు మా చుట్టూ అలా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఒక ఖడ్గం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉండిపోయాం అంతే, ఇంకా మేము ఏం చేయట్లేదు. ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో ఒక ఖడ్గముతో ఇలా ఉన్నారో అవి వెంటనే మరుక్షణము అవి మాయమైపోయినాయి అన్నమాట. స్తోత్ర. అవి హైనాలు కాదు, అపవాది శక్తులు అన్నమాట. మా మీదేదో దాడి చేయాలనుకుంటున్నాయి, కానీ మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు అందుకే మీకు విడుదల పరిచర్య చేశాను. నేను ఆరాధనలో నేను విడుదల పరిచర్య చేశానని ఎంతమందికి అర్థమైంది? చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. మరి నేను విడుదల పరిచర్య చేస్తా. యేసు రక్తం చెప్పండి అంటే నోరు తెరవరు, స్తోత్రం చెప్పండి అంటే నోరు తెరవరు. ఎలా? నేను ఏం చేయను? ఖచ్చితంగా ఆత్మ ఉన్న సన్నిధిలో దేవుడు తన దాసునితో చేయించే ఆ ఆత్మ సంబంధమైన పరిచర్యలో మీరు ఏకీభవిస్తే మీకు విడుదల వస్తుంది. స్తోత్రం. అందుకని నేను ఏం చెప్తానంటే, ఈ లోకరీతిగా ఏది నీకు కాపుదల కాదు, దేవుడే మనకు కాపుదల. స్తోత్రం. దేవుడు ఎవరికి కాపుదలగా ఉంటాడంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆదివారం వచ్చిందంటే నాకు శనివారం రాత్రి నిద్ర పట్టేది కాదు. ఒక విశ్వాసిగా మీలా మందిరానికి వెళ్ళే రోజుల్లో రేపు ఎలా ఆరాధన భలే ఉంటుంది కదా, పాటల్లో ఉండాలి, పాటల్లో చక్కగా నాట్యం ఆడుతూ ఆరాధన చెయ్యాలి. మాకు డప్పు ఉండేదన్నమాట. డ్రమ్ము ఇవేమి ఉండేవి కాదు. నా పక్కనే కూర్చునేవాడు, డ్రమ్ము కొట్టేవాడు. ఆ డ్రమ్ము కొట్టేవాడు నా పక్కన కూర్చుంటే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భలే ఉండేది. ఆ సంతోషం చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. స్తోత్రం. అవన్నీ గుర్తెచ్చుకుంటూ రాత్రి నిద్రపోవడమే కష్టమయ్యేది. ప్రీతిగా దేవుని మందిరానికి రావటం, ప్రీతిగా పాటల్లో ఆనందించడం, ప్రీతిగా దేవుని వాక్యాన్ని వినడం, హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసుకోవటం, ప్రతి వారం నూతనమైన నిర్ణయాలు దేవుని వాక్యం వింటూ తీసుకోవటం, ఆ నిర్ణయాలను అమలు చేసే దిశగా నీవు సాగడం, ఇవి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ భూలోకంలోనే నిన్ను ఒక హెచ్చైన స్థలములో పెడతాడు. నీ తర్వాత నీ తరాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి సంతోషంగా ఆరాధిస్తూ ఆనందంగా ఆరాధిస్తున్న వాళ్ళకి ఇబ్బందులు ఏం లేవనుకుంటున్నారా? మా బాధలు మీకు తెలియదు పాస్టర్ గారు, మా కష్టాలు మీకేం తెలుసండి, అసలు మమ్మల్ని ఆనందంగా ఎలా ఉండమంటారండి అనుకుంటున్నారా? లేదండి, లేదు. అనేకమైన కష్టాల్లో బాధల్లో ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మన సూరిబాబుని చూడండి, మంచి హుషారుగా ఉంటాడు, ఎప్పుడో హుషారుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మీతో దేవుని వాక్యం ఈరోజు నేను ఏది మాట్లాడుతున్నానో అది మీ జీవితాలకు అవసరమైంది. దేవుడు పరలోకము నుండి తన దాసుని ద్వారా మీకు పంపిస్తున్నాడు. అందుకని జాగ్రత్తగా వినాలి. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు జాగ్రత్తగా నన్ను వెతికితే, ఏమన్నాడు? సర్వశక్తి గల దేవుడనైన నన్ను బ్రతిమాలుకుంటే, ఏం చేస్తే? నీవు పవిత్రుడిగా యథార్థవంతుడిగా జీవిస్తే, నిశ్చయముగా నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాను. ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి మాట చెప్తున్నాడు 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా నన్ను వెతకాలి, అజాగ్రత్తగా వెతకకూడదు. అనండి, అనండి. ఎలా వెతకూడదు? చూడాలి, ఎలా చూడాలి? అజాగ్రత్తగా వెతకూడదు, అజాగ్రత్తగా వెతకూడదు, అశ్రద్ధగా వెతకూడదు. వాక్యం మాట్లాడుతుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్నేం హెచ్చరిస్తున్నాడు, నన్నేం మార్చుకోమని చెప్తున్నాడు, నాకే ఓతమిస్తున్నాడు, నాకే బలం ఇస్తున్నాడు, నాకే వాగ్దానం ఇస్తున్నాడో, నాకు ఆయన ఏమి బయలుపరుస్తున్నాడో. ఆ మనిషి కాదు, ఆ వేణుగారు కాదు, ఆ పాస్టమ్మ గారు కాదు, అక్కడ నిలబడే ఆ పసి బిడ్డలు కాదు, వారిలో నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినాలి. ఎలాగా చెప్పండి? జాగ్రత్తగా వినాలి. భయభక్తులతో దేవుని వెతకాలి. ఎలా వెతకాలి? అనండి. భయభక్తులతో దేవుని వెతకాలి, వెతకాలి. యేసన్న గారిని ఓ పెద్ద పాస్టర్ గారు అన్నాడంట, యేసన్న నువ్వు పెళ్లి చేసుకోకుండా సేవ ఎలా చేస్తావు? శోధనలు వస్తాయి. ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. మరి ఆడవాళ్ళ మధ్య పరిచర్య చేసినప్పుడు శోధన వస్తుంది, పెళ్లి చేసేసుకో అన్నాడంట. యేసన్న గారు అన్నాడంట, బాబు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి నీకు శోధన రాకుండా ఉందా అని అడిగాడంట పాస్టర్ గారిని. తల ఉంచేసాడంట ఆయన. అప్పుడు యేసన్న గారు అన్నాడంట, పరిశుద్ధంగా జీవించడానికి పెళ్ళయిందా పెళ్ళవ్వలేదా అనేది కాదు, ఆ వ్యక్తి ఒంటిలో దేవుని భయం ఉందా లేదా అనేదే ప్రాముఖ్యం. ఏముండాలా? ఏ భయం? చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు ఉండాలి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ యొక్క సమాజ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, లేకపోతే దేవుని మందిరానికి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు చాలా భయభక్తులు కలిగి ఉంటావు. చాలా భయభక్తులు కలిగి ఉంటావు. జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి చెప్పండి? తప్పు చేయడానికి పెళ్ళయింది పెళ్ళవ్వలేదనేది కాదు బాబు. నీ ఒంట్లో ఎవరి భయం ఉండాలి చెప్పండి? దేవుని భయం దీంట్లో ఉండాలి. దీంట్లో దేవుని భయం ఉన్నవాడు ఏ తప్పు, అమ్మో నేను ఇలాంటి జీవితం జీవిస్తే నా ప్రభుకి నచ్చదు, నేను ఇలాంటి స్థలానికి వెళితే నా ప్రభుకి నచ్చదు, ఆ భయం ఉండాలి. ఉండాలా? ఉండాలా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి దేవుని భయం ఉండాలి. నీ దేవుడనే యెహోవా వాక్కును అశ్రద్ధగా వినినవాడు అని ఒకటి ఉంటుంది. అమ్మో నేను అశ్రద్ధగా వాక్యం వింటున్నానా ప్రభా, ఆ భయం ఉండాలి. నీవు జాగ్రత్తగా వెతకడం అంటే, అజాగ్రత్తగా వెతకడం అంటే పట్టింపు లేనట్టుగా వచ్చి వెళ్ళిపోవటం. ఉప్పు లేని కూర తింటామా? మసాలాలన్నీ బాగా వేసినా తింటామా? టేస్ట్ ఉండదు. భయభక్తులు లేని భక్తి కూడా అలాంటిదే.
భయభక్తులు ఉండాలి. ఉదయం లేచి ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజంతా ఏదో నేను కోల్పోయానన్న బాధ ఉండాలి నీలో. అయ్యయ్యో, పొద్దున్న లేచి నేను ప్రార్థన చేసుకోలేదు, మార్నింగ్ లేచి నేను ప్రేయర్ చేసుకోలేదు, మార్నింగ్ లేచి నేను బైబిల్ చదువుకోలేదు, కాఫీ తాగేశాను, రోజుకో మోడల్ టిఫిను, ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు దోశ, ఓ రోజు పూరి, ఓ రోజు చపాతి, ఓ రోజు గారి, ఓ రోజు బూరి. ఈ మోడల్స్ బాగానే తిన్నాను, కానీ పొద్దున్న లేవగానే వాక్యపు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, బైబిల్ చదువుకోలేదు ఇవాళ నేను. ఆ భయం ఉండాలి. సమాజంలోకి వెళ్తావు. ఒక ఆయన ఇండస్ట్రీకి ప్రేయర్ చేయడానికి తీసుకెళ్ళాడు. సేవకు వచ్చిన కొత్త, కారులో దేవుడు పాటలు పెట్టాడు. ఆయన ఓమ్ని ఉండేది కదా, ఓమ్ని ఐడియా ఉందా? ఆ ఓమ్నిలో తీసుకెళ్తున్నాడు. నేను దేవుని గురించి చెప్తున్నాను, ఆయన వింటున్నాడు, పాటలు పెట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కరెక్ట్గా ఆ టౌన్షిప్ ఉంది కదా, ఆ ప్రసాద్ గారు టౌన్షిప్ ఉంది కదా, ఆ గుడి దాటిన తర్వాత ఆ టౌన్షిప్ ఉంది కదా, హరిచంద్ర ప్రసాద్ గారిది ఆ టౌన్షిప్, మన సత్యనారాయణ గారు ఉండేవారు కదా, అక్కడికి వచ్చేసరికి చాలా గొర్రెలు వచ్చేసినాయి. ఆ గొర్రెలతో పాటు ఓ 2-3 గొర్రెల కాపరులు వచ్చేసారు. వ్యాన్ ఆగిపోయింది. అవి వెళ్ళేదాకా ఆగాలి కదా, మనోడికి ఓపిక ఆగల. వెంటనే డ్రైవర్ సీట్లోంచి డోర్ తీసి బయటకు వచ్చి పచ్చి బూతులు తిడుతున్నాడు. అమ్మ నాయనో, నీ కథిదా బాబు అనుకున్నాను నేను. నీ కథిదా నాయనా. మనోడి విషయం అంతా బయటపడిపోయింది. అప్పుడు దాకా ఆ దేవుని పాట పాడేస్తున్నాడు. ఓ దేవుడు నన్ను దీవించాడండి, ఆశీర్వదించాడండి, దేవుడి దయవల్ల ఎంత వాడినయ్యానండి, అదండి ఇదండి, మీరు ఒకసారి రావాలండి, మా ఇంట్లో ప్రార్థన చేయాలండి అంటే వెళ్ళాను. కానీ తేరా మోసి కొంపంతా ఎప్పుడు బయటపడింది అంటే ఆ వ్యక్తికి దేవుని భయము, ఆ నోటితోనే దేవుని పాటలు, ఆ నోటితోనే దేవుని మాటలు, ఆ నోటితోనే బూతు మాటలు తిట్టేస్తున్నాడు. అని బూతులు తిట్టేస్తున్నాడు. అయ్యయ్యో, నోరు నొక్కేసుకున్నా నేను, అంతే. నాకు చాలా భయం అలాగా. దేవునికి భయపడే జీవితం మనలో ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, నువ్వు ఉద్యోగం చేసే చోటున్నా, వ్యాపారం చేసే చోటున్నా, నీ ఇంటిలో ఉన్నా, ఎవరైనా చుట్టాలు బంధువుల ఇంటికి దేనైనా ఒక కార్యక్రమానికి నువ్వు వెళ్ళినా, నువ్వు ఏం చేస్తున్నా నీలో దేవుని భయభక్తులు ఉంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నావని అర్థం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వెతకడం అంటే నీకే భయభక్తులు ఉండాలి? జాగ్రత్తగా దేవుని వెతకడం అంటే ఏంటో తెలుసా? విశ్వాసముతో జీవించడమే జాగ్రత్తగా వెతకటం. వినుట వలన విశ్వాసం ఎలా కలుగుద్ది? వినుట వల్ల కలుగుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నవంబర్ నెల ఒక శనివారం ప్రభు మాట్లాడాడు. ఒక వ్యక్తి రక్తం కక్కుకుంటూ, బ్లడ్ కక్కుకుంటూ ఆ హాస్పిటల్ దగ్గర అతను ఇబ్బంది పడ్డం నేను ఆత్మలో చూస్తూ, ఇదిగో గొప్ప స్వస్థత ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు అని ఒక మాట దేవుడు పలికాడు. మరి మీరు ఎవరు విన్నారో నాకు తెలియదు, ఎవరు వచ్చారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో ఒక అతను ఫోన్ చేసి చెప్తున్నాడు, నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి, నా నోటి నుంచి రక్తం పడిపోతుంది. ఆ రోజు కూర్చున్నాను, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ అలా వాక్యాలు అలా తిప్పుతూ ఉంటే ప్రవచనాత్మక ఆరాధన అనేదో కనబడితే ఓపెన్ చేయగానే, ఓపెన్ చేసిన 2 నిమిషాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. నీ నోటి నుండి రక్తం కక్కుకుంటున్నావు, నేను స్వస్థపరుస్తున్నాను అని ప్రభు మాట్లాడాడండి. ఏడుస్తూ ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాను, ఇప్పుడు నాకు పూర్తిగా స్వస్థత వచ్చింది అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవుని మాటను నువ్వు విశ్వసించాలి, దేవుని మాటను నువ్వు నమ్మాలి. అది దేవుని వెతుక్కోవటంలో అది ఖచ్చితంగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి,
నమ్మకంగా ఉండాలి అనండి, చెప్పండి. నమ్మకం అనండి, ఆ మాట. నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది పాస్టర్ గారు ఎదురుగుండా, లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వారు ఎదురుగుండా కాదు. నువ్వు ఎక్కడున్నా నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు గమనిస్తున్నాడు అనే ఒక ఆలోచన నీలో ఉంటే నువ్వు చాలా నమ్మకంగా ఉంటావు. నువ్వు నమ్మకంగా బ్రతకాలంటే నీ హృదయంలో ఏ ఆలోచన ఉండాలి? దేవుడు నన్ను గమనిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో వెతకాలి, భయభక్తులతో వెతకాలి, నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీ కుటుంబం దీవించబడాలంటే, నీ చేతి పనులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పిల్లలు, నీ ప్రతి పరిస్థితిలోనూ దేవుడి యొక్క సహాయము, ఆయన కృప నీకు దొరకాలంటే నువ్వు దేవునికి బతిమాలుకొని నువ్వు ఆయనకి ప్రార్థన చేసుకోవాలి.